గైస్ ఈ వీడియో కంపల్సరీగా ఫుల్ వీడియో చూడండి. ఎందుకంటే మీకు చాలా యూజ్ అవుతుంది. నేను చాలా టెక్నిక్స్ చెప్పిన ఈ వీడియోలో. డెఫినెట్గా ఫుల్ వీడియో చూడండి. ప్రొఫెషనల్ సిడిపి పోస్టర్ ఇది ఎట్లా చేసుకోవాలన్నా ఏందనేది ఫుల్ ప్రాసెస్ నేను ఈజీగా చెప్తా. మీకు ఫోటో సెట్టింగ్ అదంతా టోటల్ చెప్పేస్తా. చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఇది మనం అలైట్ మోషన్లో చేస్తాం. మ్యాక్సిమం అయితే పిక్సార్ట్లో చేస్తారు విత్ ఏఐ తోటి. ఏఐని యూజ్ చేసి ఎట్లా చేయాలి ఏందనేది మళ్ళీ ఈ అవుట్పుట్ చూసుకోండి, క్వాలిటీ క్లారిటీ ఇదంతా నేను చూపిస్తా ఎట్లా చేయాలి ఏందనేది ప్రాసెస్. సో ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు ఫస్ట్ అలర్ట్ మోషన్కి వచ్చేసేయండి. మీరు అలర్ట్ మోషన్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మీకు స్టార్టింగ్ ఈ రేషియోలో ఏదో ఒకటి క్లిక్ చేసి ఉంటుంది. ఇక్కడ పెన్సిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ సైజెస్ తీసుకోండి. చూసుకోండి, మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా ఓకే, మీరు చూసుకుంటూ టైప్ చేసినా ఓకే. ఇది తీసుకోండి, మనం ఆల్రెడీ తీసుకున్నాం. సో దీని సైజ్ మళ్ళీ చూపిస్తే చూసుకోండి. ఎందుకంటే ఈ ఇమేజ్ సైజ్ ఇది అనమాట. సో ఇది ఇమేజ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ బేసిక్గా ఏం చేస్తారంటే ఇమేజ్ వచ్చేసి నేను ఎట్లా చేయాలని చెప్తా, మిగతాదంతా మీరు చేసేయండి. చాలా ఈజీ ప్రాసెస్. నేను మెయిన్ థింగ్సే చెప్తా, మీరు అర్థం చేసుకొని ఈజీగా చేసుకోవచ్చు. ఇది పెద్ద కథ ఏం కాదు, చాలా పెద్ద అది కూడా ఉండదు. కాకపోతే దీనికి డిమాండ్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. సో అందుకే నేను మీ ముందుకు తీసుకొచ్చిన ఇది సిడిపి పోస్టర్ పొలిటికల్ ప్లస్ మనకి నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ బ్రైట్నెస్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అండ్ సేమ్ మళ్ళీ సాచురేషన్ అని ఉంటుంది. సో ఇక్కడ చూసుకోండి సాచురేషన్ ఓకే. ఇవి మెయిన్ ప్రతి ఇమేజ్కి. ఇది నేను మళ్ళీ చెప్పి టైం వేస్ట్ చేయ. సో ప్రతి ఇమేజ్కి మీరు తీసుకునే ప్రతి పర్సన్ ఇమేజ్కి ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా, ఇగో ఇక్కడ ప్రతి ఇమేజ్కి మనం సాచురేషన్ యూజ్ చేయాలి. లాస్ట్కి ఇక్కడ ఎంహెచ్ఆర్ అని ఉంది కదా, సో దానికి కూడా మనము కంపల్సరీ ఈ బ్రైట్నెస్ కాంట్రాస్ట్ అండ్ నెక్స్ట్ సాచురేషన్ డెఫినెట్గా యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఈ అడ్జస్ట్మెంట్స్ అనేది మీరు చూసుకుంటూ అడ్జస్ట్మెంట్ చేయండి, అంటే మీకు ఎంత కంఫర్ట్ ఉందో. ఇప్పుడు చూడండి చాలా బెటర్గా వచ్చింది. అండ్ సాచురేషన్ చూసుకోండి, ఇట్లా పెంచుకోవాలా చూసుకోండి. ఇప్పుడు ఎంత లుక్ వచ్చిందో. సో దీన్ని ఆఫ్ చేస్తే చూసుకోండి ఎట్లా ఉంది, ఆన్ చేస్తే ఎట్లా. ఇప్పుడు రెండు ఆఫ్ చేసిన ఎంత డల్ అయిపోయింది. సో దీన్ని ఆన్ చేస్తే చూసుకోండి మనకి ఎంత నీట్గా కనిపించింది. సో ఇదన్నమాట, ఇది ప్రతి ఒక్కదానికి యూజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇమేజ్ ప్లస్ ఐకాన్ మీడియా. ఇప్పుడు నేను ఒక ఇమేజ్ తీసుకొని చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్గా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఈ ఇమేజ్ తీసుకున్నాను. మీరు ఏదైనా తీసుకోండి, అది ఎట్లా ఉన్నా సరే ఇమేజ్ మనకి డిఫరెంట్ స్టైల్స్లో, అంటే నా స్టైల్ ప్రకారం నేను ఇట్లా తీసుకున్నా. ఒకటి ఫ్రంట్కి పెట్టి కూర్చునే ఫోటో ఉంటే ఇక్కడ పెట్టినా, ఇక్కడ కూర్చున్న ఫోటో పెట్టాలని రూల్ ఏం లేదు. సో మీరు నిలబడ్డ ఫోటో పెట్టినా సరే, దాన్ని హాఫ్ కట్ చేసి పెట్టినా సరే నేను చూపిస్తా. అండ్ ఇక్కడ స్టాండింగ్ ఫోటో పైన ఇది ప్రోటోకాల్, ఇదంతా మీరు వదిలేసేయండి. పొలిటికల్ టైప్లోనే కాకుండా నార్మల్గా కూడా ఎట్లా చేసుకోవాలో చెప్పడానికి నేను ఈ వీడియో చేసిన. సో ఈ తెలుగు టెక్స్ట్ ఇదంతా మర్చిపోయింది, ఇది ఏం అవసరం లేదు మీకు. ఓన్లీ ఫోటో రీప్లేస్మెంటు మనకి ఈ టెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్. అంతా చూద్దాం, అంతా చేద్దాం. సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటా. ఎఫెక్ట్స్లోకి వచ్చేసేయండి. మీరు ఇమేజ్ తీసుకున్న తర్వాత యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్లోకి వచ్చేసి వైప్ అని కొట్టండి. వైప్ ఓకే, ఈ వైప్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ చూపిస్తున్నా, యాడ్ ఎఫెక్ట్ సెర్చ్ వైప్ ఓకే. ఇది పైనది ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి అంతే. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత కరెక్ట్ చూసుకోండి. ఇది ఒక్కసారి మీకు వచ్చింది అనుకోండి, అలైట్ మోషన్లో మీరు ఏ పోస్టర్ అయినా ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. నేను అలైట్ మోషన్లో చేస్తే బెటర్ ఏందనేది ఏం యూజ్ అనేది కూడా ఎండింగ్లో చెప్తా. అండ్ ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేసిన చూసుకోండి మనకి హాఫ్ కట్ అయిపోయింది. స్టార్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడికి యాంగిల్కి వచ్చేసి ఇక్కడ మనకి కింది వరకు రావాలి కాబట్టి ఇంత పెట్టుకుంటున్నా, నేను 270 పెట్టుకున్నా. సో మళ్ళీ కిందికి వచ్చేసి ఇక్కడ ఫెదర్ అని ఉంది కదా, సో దీన్ని కొంచెం తక్కువ చేసి ఇప్పుడు స్టార్ట్ అనేదాన్ని పైనకి అంటున్నా. ఇప్పుడు ఎండ్ అయితే చూడండి ఏమవుతుందో మనకి చూసుకోండి, పైనకి నుంచి కిందికి వచ్చింది. సో మీరు ఎండ్ నేమ్ క్లిక్ చేయదు, ఓన్లీ స్టార్ట్ మనకి ఇక్కడ వరకు చాలు. అండ్ నెక్స్ట్ మూవీ ట్రాన్స్ఫార్మ్, ఇది అందరికి తెలిసిందే. ఇది వచ్చేసి మూవ్ చేయడానికి, ఇది వచ్చేసి రొటేషన్ చేయడానికి, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ. అండ్ నెక్స్ట్ స్కేలు, మీకు చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా. కొన్ని ఇమేజెస్ చాలా స్లోగా అవుతాయి, అప్పుడు ఏం చేస్తారంటే ఫింగర్స్ తోటి ఇట్లా జూమ్ చేసుకోండి 2 ఫింగర్స్ తోటి, అప్పుడు స్పీడ్ అయిపోతుంది. ఓకే ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా సెట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇంత ముందుకు చెప్పిన కథనే దీని ఎఫెక్ట్సే ప్రతి ఇమేజ్కి మీరు తీసుకోవాలి కంపల్సరిగా. సో ఇట్లా మీ ఇమేజ్కి ఇంకా నేను చెప్పిన సెట్టింగ్స్ యూజ్ చేయకండి, ఎందుకంటే నేను తీసుకునే ఇమేజ్ ఒక తీరుగా ఉంటుంది, మీరు తీసుకునే ఇమేజ్ ఒక తీరుగా ఉంటుంది. కాబట్టి మీ ఇమేజ్కి సింక్ అయ్యేలాగా మీరు ఎఫెక్ట్స్ కొట్టేస్తే
అంటే బ్రైట్నెస్ నేను తీసుకునే ఇమేజ్కి 10 పెడతా. కాకపోతే మీ ఇమేజ్కి 10 పెడితే ఈ టైప్లో రావచ్చు, ఇట్లా అస్సలు ఉండదు. సో అట్లా అని మీ ఇమేజ్ చూసుకుంటా మీకు అర్థమైపోతుంది అవి సెట్ చేస్తుంటే. బట్ ఆప్షన్స్ మాత్రం డెఫినెట్గా ఇవే తీసుకోండి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా ఫోటో రీప్లేస్మెంట్ ఏందనేది కథ. అండ్ నెక్స్ట్ ఇదే ఇమేజ్ని డూప్లికేట్ చేసి ఇక్కడ సైడ్కి పెడుతున్నా. అది లుకింగ్ పర్పస్లో కానీ వేరేది కానీ ఒకవేళ మీరు పెట్టాలనుకుంటే ఇట్లా పెట్టుకొని దీన్ని సైడ్కి తీసుకొచ్చేస్తున్నా. ఇప్పుడు బ్యాక్ వచ్చేసింది కదా, లైట్గా ఇక్కడ పెడుతున్నా. సేమ్ పోజే, సాచురేషన్ తక్కువ చేసిన చూసుకోండి. ఇప్పుడు దీన్ని స్కేల్ చేసి ఇక్కడ పెడుతున్నా. ఈ ఇమేజ్ వచ్చేసి ఇక్కడ పెడుతున్నా. సో సేమ్ ఇమేజ్ పెట్టొద్దు, మీరు వేరే ఇమేజ్ తీసుకోండి. నేను ఎగ్జాంపుల్గా చూపెట్టడానికి ఇట్లా చూపిస్తున్నా అంతే. సో ఇప్పుడు ఇట్లా సెట్ అయిపోయిందా, ఎక్సలెంట్ సెట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ స్టాండింగ్ ఫోటో అన్నా కదా, ఇప్పుడు చూసుకుందాం. ఇప్పుడు ఇదే ఫోటో ఉంది ఇక్కడ, ఇది వైప్ తీసేస్తే కథం మనకి స్టాండింగ్ ఫోటో అనేది వచ్చేసింది. సో ఇట్లుంటే మరి అంత ప్రొఫెషనల్గా అంత మంచిగా ఉండదు. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసి లైట్గా ఓకే అయిపోయింది, సెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ మనకు ఫోటో రీప్లేస్మెంట్ మొత్తం ఇట్లా కథం అయిపోయింది. మీకు అర్థమైంది అనుకుంటా ఎట్లా చేయాలి అనేది ఫుల్ ప్రాసెస్. సేమ్ ఈ మిడిల్లో కూడా ఇంతే గైస్, ఇలాంటి ఫోటోని ఇట్లా పెట్టుకున్నా ఓకే. ఇప్పుడు వైపుని కొంచెం పైన కనుక్కొని ఫెదర్ కొంచెం ఎక్కువ తక్కువ చేసుకొని ఇది కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా పెట్టుకుంటే కథం సెట్ అయిపోతుంది. నేమ్ని మనం హైలైట్ చేద్దాం, నేను చూపిస్తే ఎట్లా చేయాలి ఏందనేది. ఓకే, ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఈ నేమ్ క్రియేట్ చేయాలా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ నేమ్ ఆల్రెడీ నేను ఇంతకుముందుకు ఒక వీడియో కూడా చేసిన. సో మళ్ళీ చెప్తా ఎట్లా చేయాలి ఏందనేది. గైస్ ఇప్పుడు చూడండి, మనకైతే నేను ఇమేజ్ ఇచ్చిన, మీకు ఇమేజ్ ఇస్తా నేను. డిస్క్రిప్షన్లో మెటీరియల్స్లో మనకి ఇమేజ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్తో పాటే ఉంటుంది, అది తీసుకోండి. ప్రాంప్ట్ వచ్చేసి ఈ ప్రాంప్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయలేము, బికాజ్ మనకి ఈ ప్రాంప్ట్ అనేది కొంచెం ప్రొఫెషనల్ అనమాట. సో అందుకే మీరు తీసుకోండి, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి కొన్ని డిస్క్రిప్షన్లో ఇస్తే కొన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇవ్వలేకపోతున్నా. అండ్ స్క్రీన్ షాట్ తీసుకుంది ఎట్లా మనం యూజ్ చేయాలి అది కూడా చూపిస్తా. ఇప్పుడు నేను మీ ముంగంటే స్క్రీన్ షాట్ తీసిన, పడిపోయింది, అది ఎండింగ్లో చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ బర్త్డే అని ఉంది కదా, దీని ప్లేస్లో రోహిత్ అని ఇవ్వండి. ఎందుకంటే మనకి ఇక్కడ నేమ్ రోహిత్ అని ఉంది కదా, సో ఆ నేమ్ ఇచ్చేసేయండి. అక్కడ ఏది ఉంటే అదే ఇవ్వాలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెంకీ యాదవ్ అని ఉందిగా, సో ఉండని వెంకీ యాదవే ఉండని. అండ్ నెక్స్ట్ ఈ లైన్స్ మీద క్రియేట్ ఇమేజ్, ఇదైతే డెఫినెట్గా థింకింగ్. సో ఇప్పుడు సెండ్ కొట్టేసిన. ఇప్పుడు చూద్దాం మనకు అవుట్పుట్ ఎట్లా వస్తుందో. మనకు ఆ అవుట్పుట్ వచ్చే వరకు ఇది చేసేద్దాం. మీరు ఇమేజ్ని స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఇక్కడ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రతి మొబైల్లో షేర్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ గూగుల్ సెర్చ్ ఇమేజ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోండి. చూసుకోండి మనకి ప్రాంప్ట్ అనేది హైలైట్ అయిపోయింది. సో దాని మీద క్లిక్ చేసి ఇట్లా కాపీ చేసుకుంటే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ కాపీ ఈజీగా మనము గూగుల్ జెమినీలోకి వచ్చేసి ప్రిపేర్ చేయడమే, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో అవుతుంది. చూసుకోండి గైస్, మనకైతే నేమ్ అయితే యాజ్ ఇట్ ఈస్ దిగిపోయింది. ఇక్కడ మైనస్ ఏంటంటే కొంచెం లెటర్స్ అనేది దగ్గరకు అయినట్టు అయింది. సో కొన్ని టైమ్స్లో ప్రాబ్లమ్స్ అయితే, ఎందుకంటే లాంగ్ నేమ్ కదా, సో అందుకని అయింది. అందుకే మీరు ఓన్లీ నేమ్ని హైలైట్ చేసుకోండి. ఇప్పుడు రోహిత్ అని ఉంది కదా, సో అట్లా మనకి వెంకీ తర్వాత ఏదన్నా ఇప్పుడు జగదీష్, నాది లాంగ్ నేమ్ కాబట్టి నాది కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ డెఫినెట్గా మంచిగా వస్తుంది, మీరు ట్రై చేస్తూ ఉండండి. ఫస్ట్ టైమే మంచిగా రావాలంటే కష్టం. సో అందుకే కొంచెం ఓపికతో చేస్తే డెఫినెట్గా మంచిగా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం అలైట్ మోషన్లోకి వచ్చేసి మీడియాకి వచ్చేసి ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడికి వచ్చేసిన నేను. చూసుకోండి ఇక్కడ సేమ్ ఎఫెక్ట్, మనం ఇప్పటిదాకా ఏం ఎఫెక్ట్ యూజ్ చేసినామో అదే ఎఫెక్ట్ వైపు. సో వెంకీ పేస్ట్, చూసుకోండి నేను పేస్ట్ చేయగానే సగం ఎగిరిపోయింది ఇలా, చూసారా ఇప్పటివరకు అన్నానా. సో ఫెదర్ తక్కువ చేసిన, లైట్గా యాంగిల్ మారుస్తున్నా చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఫెదర్ని లిటిల్ బిట్, ఇది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ సేమ్ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి వైప్ మీద క్లిక్ చేసిన. అండ్ నెక్స్ట్ ఇట్లా తీసుకొని యాంగిల్కి వచ్చేసి ఇది ఇక్కడ ఇట్లా పెట్టుకోండి. ఇది ఒక్కటే గైస్, మీరు ఇది ఒక్కటి చేస్తే మీకు టోటల్ ప్రాసెస్ అంతా అర్థమైపోతుంది. సో ఇప్పుడు చూసుకోండి మనకి ఇంతవరకు ఉంటే చాలు. ఓకే, చూసుకోండి ఇప్పుడైతే సెట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మూవీ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసి ఇక్కడ రొటేషన్కి వచ్చేసి రొటేట్ చేస్తున్నా. ఓకే, కంప్లీట్గా మనకి సెట్ అయిపోయింది. ఇక్కడ కింద మీరు చూసుకుంటే మనకి ఇంకా ఫేడ్ అనేది ఉంది. సో దాని పర్పస్లో నేను ఇంకా కొంచెం సెట్ చేసి ఫేడ్ ఇక్కడ చూసుకోండి, ఇది ఆఫ్ చేస్తే ఎట్లా వస్తుందో.
సో ఫెదర్ అనేది స్ట్రాంగ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ స్టార్ట్కి వచ్చేసి లైట్గా ఓకే, ఇక్కడ వరకు చాలు. మీకు అర్థమైంది అనుకుంటా. వైప్కి వచ్చేసి ఫెదర్ అనేది ఎక్కువ చేసుకుంటే మనకి షార్ప్ అయిపోతుంది. ఎక్కువ చేసుకుంటే లైట్ అయిపోతుంది, తక్కువ చేసుకుంటే షార్ప్ అయిపోతుంది. సో అట్లా చూసుకుంటే అడ్జస్ట్మెంట్ చేయాలి. సో మీకు చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు చూసుకోండి, మనకి ఈజీగా సెట్ అయిపోయింది. ఇప్పుడు బర్త్డే కావాలనుకోండి, సేమ్ నేను ఇంతకుముందుకైతే ఈ నేమ్ ఎట్లా క్రియేట్ చేసినానో అట్లా క్రియేట్ చేయండి. హ్యాపీ బర్త్డే అనేది మీద సెట్ చేస్తే అయిపోతుంది. మీకు చేస్తుంటే ఈజీగా అర్థమైపోతుంది, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఎఫెక్ట్స్లోకి వచ్చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి మళ్ళీ వైపు ఇప్పుడు దీని మీద ఇట్లా సైడ్కి తెచ్చుకొని ఫెదర్ సేమ్ లైట్గా ఓకే, కథం అయిపోయిందా. కొంచెం ఓకే, ఇప్పుడు కంప్లీట్. ఇప్పుడు ఏ ఇష్యూ లేదు, చూసుకోండి, ఏ ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు డెఫినెట్గా సెట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ సేమ్ ఇదే ఎఫెక్ట్ని ఎండ్ కొడితే ఇక్కడికి నుంచి కూడా వర్కౌట్ అవుతుంది, కథం. మనకి బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ ఉంది, ఇక్కడ కూడా బ్లాక్ ఉంది, సెట్ అయిపోయింది. అండ్ ఎఫెక్ట్స్ యాడ్ ఎఫెక్ట్, తర్వాత మళ్ళీ బ్రైట్నెస్. సో ఇది మాత్రం కంపల్సరీగా ఇవ్వాలి ఇమేజ్కి. సో ఇప్పుడు చూసుకోండి, ఇమేజ్ మొత్తం చేంజ్ అయిపోయింది. తర్వాత సాచురేషన్ చూసుకోండి, అవుట్పుట్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో ఇంకా చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత దీనికి మనకి ఇమేజ్కి కూడా ఎఫెక్ట్స్లోకి వచ్చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి షార్పెన్ అని ఉంటుంది, దీన్ని యూజ్ చేయండి, షార్పెన్. ఓకే, ఇది చూసుకోండి, మనం ఎక్కువ తక్కువ చేసుకుంటే ఇది క్లారిటీ అవుతుంది. సో ఇది మీకు ఎగ్జాక్ట్గా చూపెట్టడానికి ఇది మనకి అంత మంచి క్లియర్గా కనిపించదు. సో మీరు బిఫోర్ ఆఫ్టర్ చూడండి, ఇది కాదు. ఓకే, చూసుకోండి బిఫోర్ ఆఫ్టర్ మనం ఎక్కువ చేస్తున్నా, చూసుకోండి బిఫోర్ ఆఫ్టర్. ఓకే, సో ఇట్లా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి, మరీ ఎక్కువ పెట్టొద్దు, ఎక్కువ పెడితే ప్రాబ్లం అవుతుంది. మీడియంలో పెట్టుకోవాలి. బట్ ప్రతి ఇమేజ్కి ఇది షార్పెన్ అనేది యూజ్ చేయండి క్లారిటీ పర్పస్ కోసం. సో ఇది అంతా అయిపోయిన తర్వాత మ్యాక్సిమం ఇప్పుడు టోటల్ పోస్టర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ లైట్గా మీరు లైటింగ్ యూజ్ చేయాలనుకుంటే నా పిఎన్జీ కూడా ఇస్తా. గైస్ చూడండి, లైట్ అయితే తీసుకున్నా, ఇక్కడ బ్లెండింగ్లోకి వచ్చేసేయండి. ఇక్కడ బ్లెండింగ్ మీద క్లిక్ చేసి లైట్ అనికి వచ్చేసి స్క్రీన్ తీసేసుకోండి. సో మనకైతే ఇప్పుడు లైట్ ఈ టైప్లో ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి, మెయిన్ బ్యాక్ సైడ్ ఇంపార్టెంట్. సో ఇక్కడ లైట్ని డ్రాగ్ చేస్తే మనకి ఫోటో కిందికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు లైట్ని 2 ఫింగర్స్ తోటి నేను పెద్దగా చేసుకుంటున్నా. సో చూసుకోండి, ఇక్కడ కూడా పెట్టుకోండి. ఓకే, ఇట్లా సెట్ అయిపోయింది. అండ్ ఇట్లా మీకు నచ్చినట్టు క్రియేటివిటీగా యూజ్ చేయండి. చాలా మంచిగా చేసుకోవచ్చు, చాలా డిఫరెంట్గా చేసుకోవచ్చు. అది మీ క్రియేటివ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేను ఓన్లీ ఎగ్జాంపుల్గా మనం ఎట్లా చేసుకోవాలి ప్రాసెస్ ఏంది మాత్రమే చెప్తా. సో మిగతాదంతా మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు పోస్టర్ అంతా అయిపోయింది. ఇప్పుడు షేర్ మీద క్లిక్ చేసి కరెక్ట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ మీద క్లిక్ చేస్తున్నా అండ్ ఎక్స్పోర్ట్ చేసేసుకుంటున్నా. సో మనకి ఎక్స్పోర్ట్ అయితే అయిపోయింది. ఓకే, చూసుకోండి, మనకి ఎక్స్పోర్ట్ అయితే అయిపోయింది. సేవ్ మీద క్లిక్ చేస్తున్నా. సో మీకు అప్పుడప్పుడు ఎలాంటి ఎక్స్పోర్ట్ ప్రాబ్లం వస్తే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు దీని మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసి అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. మళ్ళీ దీని మీద క్లిక్ చేసి కాపీ లేయర్స్ చేసుకోండి. మళ్ళీ కొత్తగా న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి అదే సైజులో కొత్తగా తీసుకొని ఇవన్నీ పేస్ట్ చేసేసి మళ్ళీ మీరు కరెక్ట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ మీద తీసుకొని అట్లా తీసుకోండి. ఇప్పుడు మనం చేసుకున్న దాన్ని లైట్ రూమ్కి వచ్చి ఇక్కడ మీ ఆ లైట్ రూమ్లోకి వచ్చేసి మీ ఇమేజ్ తీసుకోండి. ఓకే, ఇక్కడ స్కిప్ కొట్టేస్తున్నా, అంటే ఎట్లా చేసుకోలేదు అనేది కొత్తగా డౌన్లోడ్ చేసుకుంటే అట్లా అడుగుతుంది. సో మీరు ఇమేజ్ తీసుకున్న తర్వాత నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి, ప్రొఫెషనల్గా వస్తుంది మీ పోస్టర్ అనేది. ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసి లైట్కి వచ్చేసి లైట్గా పెంచుకోండి, లైట్గా. ఓకే, ఇంతే. కాంట్రాస్ట్ కూడా లైట్గా పెట్టుకోండి. ఈ మిగతా అన్నీ వదిలేసేయండి, మీకు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కలర్లోకి వచ్చేసి కిందికి వచ్చేసి సాచురేషన్ అని ఉంటుంది, ఇది లైట్గా పెంచుకోండి. ఓకే, ఇది కూడా కంప్లీట్. అండ్ ఎఫెక్ట్స్లోకి వచ్చేస్తే ఇక్కడ టెక్స్చర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, నేను ఇది పెంచితే ఏమవుతుంది చూసుకోండి, ఎంత క్లారిటీగా వచ్చిందో. అండ్ నెక్స్ట్ క్లారిటీ పెంచుతా, చూడండి పోస్టర్ ఎంత ప్రొఫెషనల్గా ఎంత క్లారిటీగా వచ్చిందో. ఈ రెమినీలు, ఏఐ ఫోటో ఎన్హాన్సర్లు ఇవన్నీ బంద్ ఇప్పటి నుంచి. ఓకే, అంటే సిడిపి పోస్టర్స్కి, మిగతా పోస్టర్స్కి కావాలి, ఇలాంటి పోస్టర్స్కి మనకి ఇప్పటి నుంచి అవన్నీ బంద్. చూసుకోండి, ఇది బిఫోర్ ఆఫ్టర్ చూడండి. సో నేను ఈ పొలిటికల్ పోస్టర్స్ ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇట్లానే చేస్తున్నా, మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఇప్పుడు క్లారిటీ పెంచిన చూసుకోండి ఎంత నీట్గా ప్రొఫెషనల్గా వచ్చిందో, మంచి లుక్గా వచ్చింది. సో షేర్ మీద క్లిక్ చేసి అంతే, మీరు చేయాల్సింది ఏం లేదు.
స్టార్టింగ్లో లైట్స్ ఇది సెట్ చేసుకోవాలా. తర్వాత కలర్లోకి వచ్చి సాచురేషన్, ఎఫెక్ట్స్లోకి వచ్చేసి టెక్స్చరు, క్లారిటీ పెంచుకుంటే అయిపోతుంది. మీకు కావాలంటే ఈ వీగ్నెట్ అనేది కొంచెం ఓకే అంతే. సో ఒకసారి చెక్ చేయండి, ఆప్షన్స్ అన్నీ చెక్ చేయండి, మీకు అంతా అర్థమైపోతుంది. ఇది వచ్చేసి మన ఫేస్ స్మూత్ కావడానికి చెప్తా, ఫ్యూచర్లో దీనికి అప్డేట్స్ కూడా వస్తాయి. ఓకే, ఇప్పుడు షేర్ మీద క్లిక్ చేసి సేవ్ టు కాపీ డైవర్స్ కొట్టేస్తే రైట్, మనకి ఇమేజ్ అనేది సేవ్ అయిపోయింది. ఇప్పుడు మీరు డిఫరెన్స్ చూడండి గైస్, ఇది మనము లైట్ రూమ్లో ఎడిట్ చేసింది, ఇది నార్మల్గా అలైట్ మోషన్లో చేసింది. చూసుకోండి క్లారిటీ అండ్ కలరింగు ఎంత డిఫరెంట్ ఉందో. సో ఇదన్నమాట ప్రొఫెషనల్ అంటే. సో మీరు కూడా ఇట్లా చేసుకోండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. బట్ నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్ ఫాలో కాకండి. అంటే ఫోటో రీప్లేస్మెంట్ ప్లేస్లో మీరు ప్రొఫెషనల్గా నేను ఇంతకుముందుకైతే మీకు డెమోలో ఎట్లా చూపెట్టానో ఆ టైప్లో ఫాలో అయిపోండి, మంచిగా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏం డౌట్ ఉన్నా కామెంట్లో పెట్టండి. బాయ్.